కనుక ఇర్మీయా ద్వారా చెప్పిన దేవుడు ఏంటంటే, వారు నన్ను విడువక ఉండునట్లు వారికి నా యెడల భయభక్తిని పుట్టించేదను. ఇప్పుడు ఈ వాక్యం చూడండి. దేవుడు సిప్పోరకు భయాన్ని కలిగించాడు. ఈ సున్నతి అనేది బాహ్య సంబంధమైనది కాదు అని దేవుడు బాగుగా ఎరిగిన వాడే ఉన్నాడు. వినేవారమైనను బాగుగా ఎరిగిన వారమై నమ్మేవారమై ఉండాలి. దేవుడు మనం నమ్మేటట్లు సహాయపడతాడు. మన నమ్మలాగానే మన హృదయాన్ని తెరుస్తాడు. మనం నమ్మలాగానే మనకు భయాన్ని కలిగిస్తాడు. అంతే తప్ప మనం చంపాలని చూసే దేవుడు కాడు. మోషే విషయంలో చేసిన పని సిప్పోరకు భయం కలిగింది. మన విషయంలో కూడా, మన భార్య విషయం, భర్త విషయం, పిల్లల విషయం, అది మనకు క్షేమం కలిగించేదైనా వారి ద్వారా మనకు బాధ కలిగించేదైనా మనము ఆ విషయంలో దేవునికి ప్రార్థన చేయవారమై ఉండాలి. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. మనం చాలామంది ప్రార్థన చేస్తూ అంటారు కదా, ఏమని ప్రార్థన చేయాలి? బాధించే వారి కొరకు, దేవా వారికి సత్యము గ్రహించినట్లు వారి హృదయాన్ని తెరవండి, వాస్తవాన్ని తెలుసుకునేటట్లు వారి మనస్సును మార్చండి. ఒకప్పుడు నేనును అలాగునే ఉండే దానిని నాయన సహాయం చేయండి అని చెప్పాలి తప్ప బాహ్యంగా వారు మాట్లాడే మాటలు, బాహ్యంగా వారు తీసుకునే నిర్ణయాలు, వారు చూపించే కోపావేశాలను బట్టి మనమును వారిలాగానే మాట్లాడితే మనకెక్కడ హృదయ సున్నతి ఉన్నది? మనకెక్కడ దేవుడు ఉన్నాడు? ఒకసారి ఆలోచించాలి. భక్తులు జనాంగం అంతా కూడా కనుక మనల్ని బాధపరచు వారి కొరకు ప్రార్థన చేయాలి.